కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శించారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నప్పుడు పనులు దొరక్క వేతనాలు అందక అవస్థలు పడుతున్నామని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా బాహాటంగా చెప్పటం లేదు, కానీ ఎవరైతే ఓటు వేసి వెనకుండి వారు నడిపించారో వారందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. వారి ఎమ్మెల్యేలు కొన్ని జిల్లాల్లో బాహాటంగా బియ్యం అమ్ముకోవడం, అదేవిధంగా సారాయి అమ్ముకోవడం, అదేవిధంగా ఇసుక, మళ్ళీ మట్టి ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ తవ్వేసి మట్టి అమ్ముకోవడం, దారుణంగా డబ్బు సంపాదించి మళ్ళీ ఓట్లు కొని పాలన చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా, తరతరాల నుండి వ్యతిరేకంగా ఉన్నవారు కాంగ్రెస్ పాలననే బాగుంది, ఈ కంపేర్ టు ఈ ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేలు, చాలామందికి అందరికీ మేలు జరిగింది. కొంతమందికి ఎక్కువ జరిగి ఉండొచ్చు, కొంతమంది తక్కువ జరిగి ఉండొచ్చు, దట్ ఈజ్ ఓకే. కానీ అందరూ గౌరవంగా బ్రతికారు, అందరికీ కూడా అన్యాయం ఎవరికి జరగలేదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చాలామంది పేద వర్గాల వారు మరి వారి వైపు వెళ్ళడం జరిగింది. దళితులకు ఉన్నటువంటి స్కీమ్లన్నీ తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకున్నటువంటి దళితులు ఇటువైపు మళ్ళారు. ఇక్కడ కూడా న్యాయం జరుగుతూ ఉందనేటువంటి భావంలో ఈరోజు దళిత వర్గాలు, ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పనులకు ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ